అందరికీ హాయ్ అండి. పోస్టల్ జీడీఎస్ జాబ్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారో ఈ యొక్క లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాల్సి ఉంటుంది, అలాగే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఆల్రెడీ మనకి గతంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి జూలై మంత్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో 42,228 పోస్టులకి సంబంధించి మనకి ఈ యొక్క టోటల్గా ఈ యొక్క లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఈ న్యూస్ అనేది మనకి సాక్షి ఎడ్యుకేషన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి 44,228 పోస్టులు ఏదైతే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఉంటాయో ఇక్కడ మనకు గమనించినట్టయితే అయితే ఇటీవల దేశవ్యాప్తంగా 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు మాత్రం ఆగస్టు నెల చివరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి రిజల్ట్స్ అయితే ఆగస్టు మనకి లాస్ట్లో మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే పోస్టల్ అయితే అప్లై చేసి ఉంటారో అయితే మనకి ఈ యొక్క ఏ విధంగా మనకి సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ మనకి గమనించినట్టయితే మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉద్యోగులకు ఎంపిక అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారంగా మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పీడిఎఫ్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు టోటల్గా లిస్ట్ 1 లిస్ట్ 2 అలాగే మనకి రిలీజ్ చేస్తారు. లిస్ట్ 2లో లేకపోతే లిస్ట్ 3 లిస్ట్ 4 అనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ లేదా మీ యొక్క మెయిల్కి కానీ మీకు సమాచారం అయితే వస్తుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో సో ఆ యొక్క లిస్ట్లో కానీ మీరు ఒకవేళ మీరు ఇవ్వకపోతే అప్డేట్ కానీ ఇవ్వకపోతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో సో 2వ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ 2వ లిస్ట్లో కూడా మీరు అప్డేట్ ఇవ్వకపోతే 3వ లిస్ట్ అనమాట. సో ఆ విధంగా ఇంకెవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఇవ్వనమాట. సో పుట్టిన తేదీ సో మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో అయితే సరిపోతుంది. ఇంకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి క్యారీ చేసుకోండి. అలాగే మీ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ అనేది అది కూడా పక్కన పెట్టుకోండి. ఇంకెవరైతే దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైతే స్పెషల్గా అప్లై చేసి ఉంటారో వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేటు అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ అనమాట. ఇంకా అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఒక 3 or 4 అయితే క్యారీ చేసుకోండి. ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకేనా, టీసీ అనేది కూడా రెడీ చేసుకోండి. ఇంకా కుల దివర్ణ పత్రం అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు అలాగే ఆదాయ దివర్ణ పత్రం అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేటు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి ఆగస్టు చివరిలో మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో వన్స్ రిలీజ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకి వెబ్సైట్లోనే మనకి లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, నేము అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఎక్కడ సెలెక్ట్ అయ్యి ఉంటారు అంటే మీరు పెట్టిన ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉంటాయో ఆ ప్రిఫరెన్స్లో మీరు ఏ ప్రిఫరెన్స్లో సెలెక్ట్ అయ్యారు అనేది మనకి చూపిస్తుంది. సో మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క స్టేట్ వైజ్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది పోస్టల్ జీడీఎస్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటాయి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్.